love is nothing but it's like emotionally connectivity to for each and other and understanding about each other. Understanding లేనప్పుడు they can move into their own worlds. So at the end of the day, it's like a current generation love story and it has a good meaning in it. And congratulations to Maruti garu and SKN garu for giving such film. Thank you. పొసెసివ్ బాయ్ ఫ్రెండ్ పడే కష్టాలు ఎలా ఉంటాయి, డిప్రెషన్ ఎలా ఉంటుంది, డిప్రెషన్లోకి వెళ్తే తను సైకోగా ఎలా చేస్తాడు, బిహేవ్ చేస్తాడు, అవన్నీ చాలా బాగా చూపించారు. అండ్ ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఎలా చీట్ చేస్తుంది, ఒక అబద్ధాలు చెప్పి తను కావాలని అబద్ధాలు చెప్పకపోయినా సరే అనుకోకుండా చెప్పిన చిన్న చిన్న అబద్ధాల వల్ల ఎలా ఒక లైఫ్ స్పాయిల్ ఎలా బాధపడతారు అనేది చాలా బాగా చూపించారు. అండ్ ఇనిషియల్గా స్టార్టింగ్ సీన్ చాలా బాగుంటుంది అండ్ ఇంటర్వెల్ కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా వాళ్ళ మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు అయినా సరే మొత్తం కంటిన్యూషనే ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ట్రూ లవర్ ఇక్కడ ప్రీమియర్ వేసుకున్నాం విశ్వనాథ్ థియేటర్లో. మళ్ళీ నాస్టాలజికల్ ఫీలింగ్ వచ్చింది. ఇదే థియేటర్లో ఖుషి సినిమా ఒక 12 సార్లు చూశాను. మళ్ళీ అలాంటి లవ్ సినిమా ఇక్కడ చూడటం చాలా చాలా బాగా అనిపించింది. నిజంగా చాలా తెలుగు ఆడియన్స్కి చాలా దగ్గరగా ఉన్న సినిమా. ఇవాళ థియేటర్లో చూస్తుంటే హీరో ఎంత కనెక్ట్ అయ్యాడంటే అంత కనెక్ట్ అయ్యాడు. డెఫినెట్గా రేపటి నుంచి ఈ సినిమా ఒక సెలబ్రేషన్ అవుతుంది. నేను చెప్తున్నా డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్స్ అ లాట్. అన్ని అప్డేట్స్ మీకే. ఎల్లుండి నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ, అదే అప్డేట్. అందరూ బాగున్నారా? సినిమా నచ్చిందా? గౌరీ ప్రియ ఫ్యాన్స్ అసోసియేషన్ కోకట్పల్లి ఎవరైనా ఉన్నారా? చాలా చాలా హలో హాయ్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. సినిమా బాగుంది, మంచి సినిమా చేసామనే నమ్మకం అయితే మాకుంది, కానీ ఇంత మ్యాసివ్ రెస్పాన్స్ మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే సెకండ్. అందరికీ నమస్కారం. నేను అసలు ఇప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను కాబట్టి అంత తెలుగు మాటలో అంత ఫ్లూయెంట్గా రాదు, నన్ను క్షమించండి. బట్ థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు ఇలాంటి ఒక రిసెప్షన్ అస్సలు ఊహించుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. లిటరలీ అమేజ్డ్ బై ది రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సూపర్ హ్యాపీ అనిపిస్తుంది. మళ్ళీ బేబీ ప్రసాద్లో చూస్తొచ్చాడు, మళ్ళీ మా వాడు తొడగొట్టాడు. సో రేపటి నుంచి బ్లాక్ బస్టర్ ఆన్ ద కార్డ్స్. ఆల్ ది బెస్ట్ అండి. మీ అందరికీ తెలియకుండా, అంటే మీకు తెలియకపోవచ్చు కానీ నాకు మీ అందరంటే చాలా ఇష్టం. మీరు కానీ మీ ఫిల్మ్స్ చూశాను. మీరు షాన్ రోల్డన్ అంటే చాలా ఇష్టం నాకు, మ్యూజిక్ డైరెక్టర్. గుడ్ లక్ డైరెక్టర్, వెల్కమ్. యా ఎస్కేఎన్ జిందాబాద్. తిరిగిపోయింది సినిమా, ఇప్పుడే చూశాను. మా గౌరీ ప్రియ మేము యూట్యూబ్ వీడియోలు కలిసి చేసుకునేవాళ్ళము. ఇన్ని రోజులు ఏంటంటే ఆ వీడియోస్ స్క్రీన్ మీద, ఇప్పుడు సినిమాలు మేమందరం స్క్రీన్ మీదకి ఎక్కి సినిమాలుగా చూడటం ఒకటి, అది వేరే లాంగ్వేజ్లో చేసి డబ్బింగ్ సినిమా చూడటం అన్నది ఇంకో రేంజ్. హ్యాట్స్ ఆఫ్, హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ నా ఫేవరెట్ యాక్టర్స్ లిస్ట్లోకి ఇంకొకళ్ళు జాయిన్ అయిపోయారు. I wish I would work with you in future. సో ఇంకా తొడగొట్టడం ఒకటే మిగిలింది, ఇంకా అదొకటి కొట్టేస్తే అయిపోతుంది. అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.
సినిమా ఇప్పుడే చూసాం కదా, చాలా ఎంతమందికి నచ్చింది బాగా? కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ అండి. అండ్ మణికందన్ గారు, యూ డిడ్ ఎ ఫెంటాబులస్ జాబ్. నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు అట్లా స్టీల్ చేస్తారు షో అంతా. అండ్ సేమ్ గోసిత్, మీ ఇద్దరు అసలు చాలా బాగా చేశారు. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ క్రూ అండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇదే ఫస్ట్ టైం నా సినిమా తెలుగులో మీ అందరితో చూసి చాలా హ్యాపీగా ఉంది. ఐ కుడెంట్ ఎక్స్ప్రెస్ ఇట్. మీరు ఇచ్చిన ఈ రిసెప్షన్ అండ్ మీ సినిమాని సెలబ్రేట్ చేసే ఈ విధం ఎప్పుడూ మర్చిపోను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, రాకేంద్ర మౌళి గారు. హలో, హాయ్. అందరికి నచ్చిందా సినిమా? రిపీట్ ఆడియన్స్ ఎంతమంది రేపటి నుంచి? సూపర్. ఇందులో పాటలు మీకు నచ్చాయని అనుకుంటాను. మ్యాక్సిమం తెలుగుతనం ఉండేలాగా ప్రయత్నించి రాశాను. సో అత్యద్భుతంగా దాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గారికి ఫస్ట్ క్రెడిట్. అండ్ దాన్ని అత్యద్భుతంగా పర్ఫామ్ చేసిన నా ప్రాణ స్నేహితుడు, మై కాలేజ్ మేట్, మై సోల్ మేట్, మై ఎవ్రీ మేట్ మణికంఠన్ గారికి, నా గురుగారికి, గురుగారు చాలా ఎక్కువ చేస్తున్నాడు తెలియదు, బట్ థ్యాంక్స్. అండ్ యాజ్ యూజువల్ మన తెలుగు అమ్మాయి ఒకే సెకండ్, ఇవాళ నా గురుగారికి బర్త్డే కూడా. హ్యాపీ బర్త్డే గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. గౌరీప్రియ కూడా ఇరగతీసింది మన తెలుగు అమ్మాయి. అండ్ కన్నన్ తను కూడా డబ్బింగ్ చెప్పుకున్నాడు కష్టపడి. తను కూడా హాఫ్ తెలుగు. సో ఒక కంప్లీట్ తెలుగు సినిమాలకే మీకు ప్రజెంట్ చేసాం. రేపటి నుంచి థియేటర్ దద్దరిల్లిపోవాలి. దానికి మీరే చూసుకోవాలి. ప్లీజ్ కమ్ టు ది థియేటర్స్ అగైన్ అండ్ అగైన్ వాచ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for the response. We are really touched by it. Thank you. Gauripriya, you killed it, Marijan. Manikanthan garu, fantastic job. I love the film. Andariki nachinattu undi film, ba energy ga unnaru. All the best to the entire team, cast and crew of the film. థ్యాంక్ యూ. ఏ వ్యాలంటైన్స్ డే అయినా మనం ఎంత ఎవరిని ప్రేమించినా మొదట మనం ప్రేమించింది మన అమ్మని, తర్వాత మన నాన్నని, తర్వాతే నా బొంగులో ఏ అమ్మ అయినా సరే. అలాంటి ఒక మెసేజ్ని ఒక కల్ట్ ప్యాటర్న్లో ఇచ్చిన డైరెక్టర్ ప్రభు వ్యాస్ గారికి, హీఈస్ ద ఫస్ట్ టైం డైరెక్టర్ hailed from Chennai and reached for our Hyderabad Kukatpalli. మీరు ఒక ఓవేసుకోండి. అండ్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ యువరాజ్ అండ్ గణేష్, థ్యాంక్ యూ. ఒక మీనింగ్ఫుల్ సినిమాని ఈ వ్యాలంటైన్స్ డేకి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి రైటర్ ఒక 1000 కోట్ల సినిమాని రాసిన, యానిమల్ సినిమాని రాసిన రాకేంద్ర మౌళి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక జై భీమ్, ఒక గుడ్ నైట్ వంటి సినిమాలతో ఓటీటీల నుంచి మన హార్ట్ టచ్ చేసిన హార్డ్ వర్కింగ్ రైటర్, యాక్టర్, డైరెక్టర్, ద మల్టీ టాలెంటెడ్ పర్ఫార్మర్ మణికందన్. బేబీ లాంటి కల్ట్ బొమ్మ ఇచ్చిన నేను అండ్ మారుతి గారు ప్రివిలేజ్ టు ఇంట్రడ్యూస్ మణికందన్ టు తెలుగు సినిమా. గివ్ యువర్ లవ్ టు హిమ్. అండ్ గౌరీ మన సికింద్రాబాద్ అమ్మాయి, తెలుగు అమ్మాయి, ఇప్పుడు వెళ్ళి తమిళనాడులో సినిమా చేసి తమిళ్లో డబ్బింగ్ చెప్పిందంటే
ఇట్స్ హర్ రెస్పెక్ట్ టు లాంగ్వేజ్. అండ్ రైటర్ పద్మభూషణ్ మ్యాడ్ అండ్ దిస్ ఫిలిం హ్యాట్రిక్ టు గౌరీ. గివ్ ఏ గుడ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ ఇక్కడికి వచ్చిన నా స్నేహితులు, నాకు ఒక కల్ట్ సినిమాని ఇచ్చిన సాయి రాజేష్ అండ్ కలర్ఫుల్ డైరెక్టర్ సందీప్ అండ్ పొలిమేర డైరెక్టర్ అనిల్, పొలిమేర హీరోయిన్ కామాక్షి, అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే రెబల్ స్టార్తో రాజా సాబ్, ఆయనకి 11th నుంచి స్కెడ్యూల్ ఉన్నా సరే, ఎంత బిజీ ఉన్నా సరే, నేను ఒక మంచి కంటెంట్ ఎంకరేజ్ చేస్తానని చెప్పిన మా డైరెక్టర్ సాబ్, నా ఫ్రెండ్ బెస్టీ, నా మాస్ మూవ్ మేకర్స్ పార్ట్నర్ రాజా సాబ్, మారుతి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ చేశారా సినిమా? ఒక మంచి మెసేజ్ వచ్చిందా? సో బేబీతో ఒక కల్ట్ సినిమా ఇస్తే, ఒక తమిళనాడులో ఉన్న ఈ సినిమాని చూసి మారుతి గారు నేను ఒక ర్యాప్ సినిమా ఇచ్చాం. సో ఐ విష్ ఆల్ ప్రేమలో పడ్డవాళ్ళు, పడబోయే వాళ్ళు, పడిన లేచిన వాళ్ళు, పడి లేవలేని వాళ్ళు అందరికీ కూడా మనకి జీవితంలో అమ్మ నాన్న తర్వాత ఎవరైనా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ